ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. మొట్టమొదటిసారిగా శ్రీ 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 నిదానంపాటి ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ అమ్మవారి భక్తి గీతాలను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందిస్తున్నాం. విని తరించండి. జగన్మాతా శిరసా నమామి. శ్రీ ప్రసన్నలక్ష్మీ మనసా స్మరామి. సౌభాగ్య సంతానప్రదాయని శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. అసలు ఏమైంది నీకు? ఏమోనండి, కడుపు నొప్పి మహాభయంకరం కానున్నది. నీకు కడుపులో నొప్పా? అంతా శివలీల. పర్వాలేదండి, తగ్గిపోయింది. పద పద శివ, విశ్రాంతి తీసుకుందాం. పద, జాగ్రత్త. అబ్బో, ఇవాళ నాకు పండగే. ఎరగదేస్తా. మైడూరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ, మైడూరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ, నాయుడే మన్నాడే పిల్లో, గుండె జల్లు మన్నాడే పిల్లో, నాయుడే మన్నాడే పిల్లో, గుండె జల్లు మన్నాడే పిల్లో. మా అమ్మగారు పిన్నోట్లు పెట్టింది, ఎరగదేస్తా. నాయుడూరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ, నాయుడూరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ, నాయుడే మన్నాడే పిల్లో, గుండె కళ్ళు మన్నాడే పిల్లో, నాయుడే మన్నాడే పిల్లో, గుండె కళ్ళు మన్నాడే, గుండె కళ్ళు మన్నాడే. ఈ సాకల పనుందో చూశారు, చాలా గొప్పదండి. ఎందుకంటే పొద్దున లేచిండుండి ఓ అమ్మ పిలిచి, ఒరే భీముడు ముందు మాయి ఉత్కనిద్దే, ఇంకొక అమ్మ పిలిచి ముందు మాయి రుద్దనిద్దే. ఈ ఉతకడం, ఈ రుద్దటం ఎంత గొప్ప పనండి. అసలు ఈ ఊళ్ళో ఉన్న ఆసాముల కంటే మా తల్లి సుగుణమ్మ గారు చాలా మంచివారండి. ఏ తల్లి కన్నా బిడ్డో గాని ఈ జన్మకు మర్చిపోలేమండి. ఏమిటయ్యా మర్చిపోలేను మర్చిపోలేని నిక్కదించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఏమిటి? మా తల్లి సుగుణమ్మ గారి గురించే. అంత గొప్ప విషయమా? గొప్ప విశేషమే. మరి మీ ఇంటికి వచ్చాను అనుకో, ఈ భీముడు గాడు ఏమి తింటాడా ఏమి దోచుకుపోతాడని ఒక కాపలా కాస్తాడా. మా తల్లి అలా కాదా, ఇత్తులున్నాయి రాని ఇల్లంతా చూసిద్ది, కడుపు నిండా బోధన్నావు రాని కడుపు చూసిద్ది, పిల్లల బడికి వెళ్ళారు రాని భవిష్యత్తు తెలుసుకునిద్దా. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మా బాగోగులు మొత్తం ఆ తల్లి చూసేదే. పిల్లల్ని చదివిస్తున్నామన్నమాట. అన్నమాట ఉన్నమాటే. మరి నీ చదువు సంతకెల్లా చదివిస్తే ఉన్నమతి పోతుందని చదివికురా. డబ్బులు అయిపోతాయి, డబ్బులు. ఉద్యోగాలు చేస్తే ఇప్పుడు ఉతికేవాళ్ళు చేస్తుంటేమో వీళ్ళు ఉద్యోగాలు. తల్లి అలా చెప్పలేదుగా. ఎలా చెప్పిందిరా? పిల్లలు చదువుకుంటే మంచి జ్ఞానం వస్తుందని, మంచి తెలివితేటలు వస్తాయని, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని చెప్పినా. చెప్పిద్దిరా, చెప్పిద్ది. చెప్పగా ఏం చేస్తుంది? ఆమెకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది. ఆమె లెవెల్కి ఆమెకు సరిపోతుంది. మరి నీ లెవెల్ సరిపోతుగా?
ఊరుకోవా బాబు, మరీ విడ్డూరంగా ఉంది నీకు. నాది ఇడ్డోరమేరా, నాది ఇడ్డోరమే. అంతకంటే ఇడ్డోరేమిటో తెలుసా? చదువుకున్నోడు కన్నా సాగలవాడే మేలు తెలుసుకోరు యాదవ. ఒరే నీ బండ బడా, ఇన్ను బండకేసి రుద్దా, మా పిల్లల జోలు నీకెందుగా? అరే నిన్ను తగల పెట్ట, నిన్ను గోతులో ఎయ్యా, నీకు పెండా కూడు పెట్ట. చెట్టుగాడి కింద పడ్డాడు, కిడ్నీలు పోయి ఉంటాయి. ఈ రేత్రి ఇంట్లో పనికిరాడు. ఎవరన్నా చూసుకున్నారో మిడిచి పడుతున్నా. ఎవరన్నా చూసుకున్నా? మా తల్లి సుగుణమ్మ గారు అండ చూసుకునే. ఏం పిక్కుండా పిక్క. నన్ను నన్ను అంత మాట అంటావా? అంట, ఒకసారి అంట, 10 సార్లు అంట. నీకు శాత అయింది పిక్క. పీక్కునేదిందిరా. ఏం పిక్కుండా నా మూతి మీద మేసం. నాకు చేత కాదు కానీ పీకి చేతులు పెట్టరా. అమ్మ శెట్టి, నేను పీకితే తరుగు కలుపుకుందాం అనుకున్నావా? కిటికీల సంగతి నాకు తెలుసు కానీ ఎందుకు ఎక్కడికి దేనికి వచ్చా? అదిగో అది సరైన దారిలోకి వచ్చారు. మా దుకాణం దగ్గర చిన్నలు పెద్దలు నోటుకు వచ్చినట్టు వాగుతున్నారా కూర్చొని? ఏమని అవుతున్నారేందా? దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయిగా. ఆ కారణం వల్ల రామయ్య గారు సుగుణమ్మ గారు నిన్ను ఊరు వదిలిపెట్టి పోమన్నారేంది? అబ్బా నన్ను కాదయ్యా, దీపారాధనలో పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే గోళ ఈ జనం మొత్తం. ఈ మాట ఇంకొకసారి అనుకుని బుర్ర రాంకెత్తన పడితే జాగ్రత్త. అబ్బా నేను కాదయ్యా, ఊళ్ళో జనం అనుకుంటున్నారయ్యా. ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడే అన్నట్లు ఇస్తరాకు లేరే వాళ్ళకి జనాభా లెక్కలేదు. నోరు కోసం బయటకు నాడు. ఏం చేస్తారా? మా వాళ్ళు చెప్పుకుంటా, ఈ ఊళ్ళో ఉన్న ఆసాములు అందరే గుడ్లొతుకుతూ ఆ అమ్మ పెట్టింది ఈ అమ్మ పెట్టి బరీగా తిని పెంచిన కండలున్నాయి. రా చూస్తున్నారా? చూసుకున్నా నేనేమన్నా నిన్ను కాసుకో రా. కాసుకో రారా. ఏయ్ బల్ల 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 ఇరణ్య కసుపును రా, నిన్ను ఇరుసుకు తింటారా. బల్ల 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 నరసింహ స్వామిని రోయ్, నిన్ను నలుసుకు తింటారా. ఇరుసుకు తింటా, నలుసుకు తింటా, ఇరుసుకు తింటా, నలుసుకు తింటా. చెట్టుగారు కింద పడ్డాడు, గోసిగోడు ఉడిద్ది. పల్లె ప్రసన్న చూడ. అమ్మో ఇది ఖచ్చితంగా ఈ రేత్రి ఇంట్లో పనికిరాడు, కిడ్నీలు పోయింది. లేపరా అబ్బో అమ్మా. అబ్బాబ్బా వీడు పడగట్ట నాతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడే వచ్చానండి, కాకపోతే సంతలో గొర్రెలా నస పెడుతుంటే ఇక్కడ ఆగాను అంతే. భీముడు నిమ్మగారు పిలుస్తుందిరా, ఏదో పిండి వంటలు వండుతుంది, నేను రమ్మని వెళ్ళు. పో ఇరిగిపోయిన ముక్కలు మొత్తం పెట్టింది పో, మంచి వాళ్ళు తిని ఇరిగిపోయిన ముక్కలు పెట్టింది పో. తల్లి చల్లగా ఉండాలి. శెట్టి గారు ఏమిటండి విశేషాలు? ఏముందండి, వ్యాపారానికి మీ దగ్గర అప్పుగా పుచ్చుకున్న రకం ఇచ్చిపోదామని వచ్చానండి. దానికి అంత తొందరగా వచ్చి పడిందండి, తర్వాతే వచ్చు కదా. అవసరానికి తీసుకున్నప్పుడు కాటి మీద పిండా కూడు లాంటిదండి.
ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చెయ్యకపోతే 7 ఏళ్ల నాటి చని ఎంట పడుతుందని శాస్త్రం ఉంది కదా. ఆ చెట్టి గారు, ఈ జీవితం అంతా శాస్త్రాలతో ముడిపడి ఉందంటారా ఏమిటండి? ముడిపడి ఉందంటారా ఏమిటయ్యా? చెబుతాను విను. సరే చెప్పండి. ముందు కూర్చోబెట్టుకొని అల్లప్పుడెప్పుడు పలుకు ఆరంభరముగాను చచ్చనుండు పలుకు చల్లగా ఉండు కొంచెం మోగినట్లు కనకాంబు మోగున విశ్వదావిరామ వినరభేమ అన్న శాస్త్రం ప్రకారం తమరకు ఊళ్ళో జనానికి తేడా ఉందండి. ఇగో డబ్బులు కట్ట ఆపి వచ్చిన పని ఏంటో చెప్పండి. పొగడతలు కాదండి, మూమాటికి నిజం. మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెబుతా, ఏం అనుకోరు కదా? ఏమనుకోలే గాని నిజం చెప్పు. అబ్బా, నిజము చెప్పక అబద్ధము చెబుతామా తమరి దగ్గర? అబద్ధం అన్నది 7 ఊళ్ళ దూరంలో ఉంటుందండి. కానీ ఊళ్ళో జనం ఒకటి అనుకుంటున్నారండి. ఏమనుకుంటున్నారు ఏమిటి? దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా. జరుగుతాయి. ఆ కారణం వల్ల రామయ్య గారు, సుగుణమ్మ గారు దీపారాధనలో పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే గోలండి. సరే, దానికి కారణం ఏమిటో అనుకున్నావా? కారణం ఏమవుతుంది? పుత్ర సంతానము లేదు గనక. గడి తిన్నా గారికి అలాంటి మాటలు చెప్పేది కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి. ఓయబ్బో, ఇంగిదిగాను ఉంది కాబట్టి అక్కడ ఇన్నాను, ఇక్కడ మొరిగాను. నీకులాగా ఇన్న ఇచ్చి మొరుగుని పెట్టి మాయం చేయలేదుగా. ఆపది పావుడు మనిద్దరం చిన్న స్నేహితులోనే ఇంతసేపు ముక్షించాను. వెళ్తానండి, వెళ్తాను. ఎంటికలున్నమ్మా ఏ కొప్పెట్టినా సరిపోతుందని తమరు పెద్దవారు కదా, తమరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందండి. వెళ్తానండి, వెళ్తాను. ఎంత చెప్పిన గ్రామానికి మున్సిపు గారు కదా, తమరు చెప్పిన తర్వాత ఎలక తప్పుతుందా? ఎవరో మొఖం చూశానో ఏమో, లేచిని కానించి అన్ని అభిషేకనాలే. సరే పద పద, వెళ్తానండి, వెళ్తాం. ఆ సెట్ గారి మాటలు ఏం పట్టించుకోకండి. పట్టించుకొని బాధపడటానికి ఏముందండి మున్సిపు గారు? ఇది గ్రామానికి అధికారి. ఈ గ్రామంలో ప్రజలందరూ అభిమానంతో కొలుస్తారు నన్ను. అంత మాత్రాన ఆచారాలు వ్యవహారాలు తప్పుతామా చెప్పండి? ఏం ఆచారాలు అండి? మంచి మానవత్వం గ్రహించలేని ఆచారాలు పెట్టుకొని చెడుని తెచ్చిపెట్టడం కానీ ఏం లాభం లేదండి. చూడండి మున్సిపు గారు, మా కర్మేంటో కానీ పెళ్ళ ఎంతకాలమైనా సంతానం కలిగించలేదా భగవంతుడు? సంతానం లేనివారు పిల్లలకు పేరంటాలకు అనర్హులని మన పురాణాలు చెప్తున్నాయి, మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. అవి మనం తప్పక పాటిద్దామండి. ఏదో 4 కుక్కలు బజారుని పడి మురిగినంత మాత్రాన పండుగలు, పూజలు, పురస్కారాలు మానివేస్తామా? అలా మానివేస్తే ఈ గ్రామం గ్రామంగా ఉండదండి, కలుషితమై మట్టి కొట్టుకుపోతుంది. అంతా శివలీలండి. ఎలా జరగనుందో అలాగే జరుగుతుంది. రామయ్య గారు, మీరు ఈ గ్రామానికి ఎనలేని సేవలు అందించారు. అన్నదానాలు చేయించారు, వస్త్రదానాలు గావించారు, నీటి కోసం బోరులు, బావులు, ఇంకా ఎన్నో కుటుంబాలకు ఎనలేని సేవలు అందించారు. అలాంటి మీరు ఇప్పుడు ఈ అమ్మవారి పూజ మానివేస్తారా? ఇంతకంటే ఏం చేస్తుందండి? పుత్ర సంతానం లేని దానికంటే పెద్ద శిక్ష విధిస్తుందా? సరే, విధించనివ్వండి. లేదండి, లేదు, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎందుకంటే మీరు చేయే విధంగా ఈ గ్రామంలో ఆ అమ్మవారి పూజ ఎవరు చేయరండి. ఆ కొలత ఆ అమ్మవారికి
తప్పక తెలుస్తుంది. మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అదే జరిగితే అంతకంటే మహాభాగ్యం ఉందండి. సుగుణ, సుగుణ, వస్తున్నానండి. మున్సబ్ గారు, మాటలో పడి మర్చిపోయామండి. మజ్జిగ తీసుకుంటారా లేక కాపీ టీ ఏమన్నా తీసుకుంటారా? అబ్బే, ఎంత ఈ గ్రామానికి అధికారినైనా నాది పొట్టే కొంచెం అజీర్తిగా ఉందండి. అంటే గుర్తొచ్చిందండు, మా సుగుణ వస్తుంది. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే పోయినండి. ఏమిటండి విశేషాలు? అమ్మా సుగుణమ్మ, రామయ్య గారు చల్లని తండ్రి అమ్మా, చల్లని తండ్రి. అవునండి, తన ప్రాణంలో ప్రాణంగా చూసుకున్న ఆయన పాలిట నేను శత్రువులా మారాను. నా వల్ల ఆయనకు సుఖం లేదు, నా వల్ల ఆయనకు మనశ్శాంతి లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. ఇన్ని కష్టాలు నా వల్లే వచ్చాయి. సుగుణ, ఏమిటమ్మా, ఏమిటా పిచ్చి మాటలు? మనిషి సత్య సాధించాలనుకోవడం అవివేకం, మరణించాలనుకోవడం మూర్ఖత్వం తల్లి, మూర్ఖత్వం. మరేం చేయను? నా ముఖం ఆయనకి ఎలా చూపించను? ఆయన ఎలా ఓదార్చును? ఆపని పాడు ఆలోచన. నీవు లేనిదే ఆయన బ్రతకాలనుకున్నావా? నీవు చనిపోతే ఆయనకి ఎంత బాధపడతావు తెలుసా నీకు? అవును, ఆయన ఆనందమే నా ఆనందం, ఆయన సంతోషమే నా సంతోషం. అందుకోసం నేనేమైనా చేస్తాను, ఎంతటి బాధనైనా దిగమింగుతాను. అది అలా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మంచి సుఖం అనిపించావు. నేను ఉంటాను. పోయి ఆచార్య గారిని పంపిస్తాను. ఆయన ఏదైనా మార్గం చెప్పవచ్చమ్మా. అలాగేనండి. వస్తాను. ఏమిటి సుగుణ అలా ఉంది? ఏది ఏమైనా సుగుణకు ఈ ఊళ్ళో జరిగే విషయాలేమీ చెప్పకూడదు. చెబితే ఆమె బాధపడుతుంది. ఎలాగైనా ఏమో నవ్వించాలి, ఆనందింపచేయాలి. అలాగే చేస్తాను. సుగుణ, ఏమిటి అలా ఉన్నావు? అబ్బే, అదేం లేదండి, ఊరికే. ఎత్తగా ఉంటేను మీ అమ్మా నాన్న ఎవరైనా గుర్తొచ్చారేమోనని. అవునండి, వారు గుర్తుకొచ్చారు. అవును, సరే మీరేంటి ఇలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సుగుణ. లేదు, నా గురించి ఆలోచిస్తున్నారు కదూ? అవును, నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావని, ఇంత అందమైన భార్య దొరకటం నా అదృష్టమని ఆలోచిస్తున్నాను. ఇంత మంచి గుణవంతుడు నాకు భర్తగా లభించడం నా అదృష్టం కాదా? కాదు, నా అదృష్టమే. ఆహా, అంత గట్టిగా చెప్తున్నారు. ఎలానా? ఈ పండు వెన్నెలలో నిండు పున్నంలా నీ అందం నాకు బంధమేసింది. ఈ జీవితాంతం బంతిని కమ్మంది. వలపడిలో నన్ను ఖైదీని చేసింది, మమతల గుడిలో నన్ను మాయం చేస్తుంది. అబ్బో అయ్యగారు, ఈరోజు ఎంతగా మాట్లాడుతున్నారే? వింత కాదు, విడ్డూరం కాదు, ఇది పచ్చి నిజం. అప్పటి ఎవరైనా చూస్తే నవ్విపోతారు. నవీనా నేనాపను. ఎందుకంటే మల్లెల కన్నా మధురమైన పరిమళం నీలో ఉంది. అంతకన్నా అద్భుతమైన కదలిక నీ మేనిలో ఉంది. అయ్యగారు ఈరోజు కవిగారు అవుతున్నారనుకుంటా. పాలరాతి బొమ్మలా మెరిచిపోయే నీ అందం చూస్తుంటే నాలోని కవిత్వం జాలువారుతుంది. తామరేకులా ఎలిగిపోయే నీ కనుబొమ్మలు చూస్తుంటే నాలోని కవిత్వం పొంగి పొరిలిపోతుంది. సుగుణ,
కోకిలకు అన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో వేచినామని ఓ ఎన్నది. నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా. 7 అడుగుల తోడు రావా జన్మ జన్మనందు నిండకావా. లోకం మనలో గిలిగా కాలం మనతో గిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా. వేచినామని తన్నది ఆహా ఆహా ఆహా. వారు కళ్ళతో వీలు నామా వీలు చూసి ఇవ్వు చాలు బామా. వేళపాళలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా. మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమకులం కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం. కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా. కోకిలకు అన్నది వేచినామని ఓ ఎన్నది. దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. ప్రియ ప్రియ జయీ భవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో. ఏమిటండి? నేను లేకుంటే మీరు బ్రతకరు కాదు. అవును. నేనే మీ సర్వం కాదు. అవును సుగుణ. ఏమీ లేదండి, ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, మీరు నాకు మాట ఇవ్వాలి. అదేమిటో చెప్పు. నా కోరిక తీర్చాలి. తీరుస్తారా? చెప్పు సుగుణ. అది 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 ఏమిటో చెప్పు. అది మీరు రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అని. సుగుణ, నీకేమైనా మతిపోయిందా, పిచ్చి పట్టిందా? మధ్య ఉండే మాట్లాడుతున్నాను. మీరు రెండో పెళ్లి చేసుకొని తీరాలి. సుగుణ, ఇంకా ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మరొక్కసారి మాట్లాడేవంటే నేను ఊరుకోవాలి. ఊరుకొని తీరాలి. నా వల్ల మీరు 10 మందిలో అప్రదల వాళ్ళు కావడం నేను భరించలేనండి. సుగుణ, నాకు కోపం తెప్పించుకో. కోపం దేనికండి? పురాణాల్లో కూడా పుత్ర సంతానం లెక్క రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన మీరు చేసుకుంటే తప్పేంటి? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు.
భగవంతుడా, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నా ఇళ్ళని నా చేతులారా నేనే చేజెచ్చుకున్నానే. నా చేతులారా నేనే ఇది తప్పు కాదండి. ఈ తప్పు అని తెలుసుకోవాలని నాదే తప్పు. నన్ను క్షమించండి. సుగుణ, ఏమండి ఏమండి, మీరు లేకుండా నేను బ్రతకలేనండి. నా ఊపిరినంత వరకు మీ పాదవేదన మీకు సేవ చేస్తాను. సుగుణ, లే సుగుణ. నేను ఆచార్య గారు రమ్మని చెప్పాను. ఎందుకండి? ఆయన మన కుటుంబానికి ఏదో మార్గం చూపిస్తాడేమోనని. అలాగా? అదిగో మాటలనే వస్తున్నాడు. రండి రండి ఆచార్య గారు. సుగుణ, నువ్వు వెళ్ళి ఆచార్య గారికి మజ్జిగ పట్టుకురా. అలాగే. నమస్కారం అండి రామయ్య గారు. నమస్కారం అండి, రండి. ఏమిటండి విశేషాలు? ఏముందండి, నారాయణ గారి గృహ ప్రవేశానికని పక్క గ్రామానికి వెళ్ళాను. అది చూసుకొని వచ్చే సమయానికి మీ కబురు నా చెవిన పడిందండి. అంతే, తక్కువ ఇక్కడ వారా. అలాగా? అక్కడ వాళ్ళంతా బాగున్నారా? ఏదో తమరి దయ వల్ల అంత క్షేమమే, కానీ ఊళ్ళో వార్తలు మార్పుగా వినపడుతున్నా. నిజమేనా? ఏమిటండి అవి? కాస్త వివరంగా చెప్పండి. ఏముందండి, తమరి చేత పూజా కార్యక్రమాలు జరిపించకూడదని కుక్క అరుపులు నక్క కూతలు వినపడుట నిజమేనా అని అడుగుతున్నాను. తప్పేముందండి, వాటికి మనం అనర్హులనే ఆ భగవంతుడే మా నుదుట రాసిపెట్టుంటే వాళ్ళు అనుకునే దాంట్లో మాత్రం తప్పేముంది? అయ్యయ్యో, బాధపడమాకండి. తప్పున్నారా? తప్పులున్నవారు తమ తప్పులు ఎరుగురని తమ కంటిలోనే దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుసు వెతుకుట పరిపాటైపోయింది వెధవలకి. జనం మాటలు పట్టించుకోమాకండి. ఇది సరే కానీ తమను ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏమనుకునేదేముందండి, తమరు అడగబోవు మాట మేము ముందుగానే గ్రహించాము. గ్రహించారా? సరే, అదేమిటో చెప్పండి మరి. సరే, చెబుతానుండండి. మీకోసమని పూర్వగంధాలు వెతకగా ఒక దివ్యమైన సూత్రం దొరికిందండి. అది ఏమిటంటే, పుత్ర సంతానం లేని జనక మహర్షి పుత్ర కామేష్టి యాగం గావించారటండి. ఆ యాగ ఫలితమున వారికి సీతాదేవి లభించిందండి. మరి తమరి చేత కూడా పుత్ర కామేష్టి యాగం జరిపిస్తే తప్పక సంతానం కలుగుతుందని మా మనవి. జరిపిద్దామండి, జరిపిద్దాం. సుగుణ, ఇలా రా. ఆచార్య గారు పుస్తకాంశం చేయమని చెప్తున్నారు, మరి చేద్దామా? పెద్దవారు వారి మాట ప్రకారమే చేద్దామండి. సరే సరే. ఆచార్య గారు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలండి? నిండు నూరేళ్ళు చల్లగా వర్దిల్లు తల్లి. చెబుతాను నాయనా, చెబుతాను. చెప్పండి మరి. తన్నన్నన్నన్నన్న. దివ్యమైన ముహూర్తం లభించిందండి. ఈరోజు ఉదయం 8:45 మంచి గడియలు వచ్చును. ఆ ముహూర్తాన ఏర్పాట్లు చేయించుకోండి, అంతా సవ్యంగా జరుగుతుంది. అలాగే జరిపిస్తాం. ఆచార్య గారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. అమ్మమ్మ, తీర్చుకుంటే తీరేది కాదమ్మా రుణము, తెచ్చుకుంటే తెగేది కాదమ్మా బంధము. అంతా పైవాడి లీల. అప్పుడోడుకు ఆగదమ్మాయి మన గోల. సరే, వెళ్ళొస్తాను, ఏర్పాట్లు చేయించండి. చెప్పండి. నువ్వు వెళ్ళి మన ఇంట్లో పని వాళ్ళకు పనులు పురాయించు, నేను వెళ్ళి దండు రేపి చూస్తాను. అలాగేనండి.